వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమర్రి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం. ప్రభుత్వం వాటా ఎంత, పరిశ్రమ వాటా ఎంత అనేది ముఖ్యం కాదు, కోటి రూపాయలు ఇవ్వడం ముఖ్యం. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కర్నూలు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మెసెంజర్ వి నారాయణ పదవి విరమణ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా మెసెంజర్ వి నారాయణ మాట్లాడుతూ 34 సంవత్సరాల విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేశానని, అందరి మన్ననలు అందాయని, ఇటు ఉద్యోగరీత్యా అటు కుటుంబరీత్యా అహర్నిశలు కృషి చేశానని మెసెంజర్ వి నారాయణ చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. శాలతో వారిని సత్కరించడం జరుగుతుంది. అలాగే ఉన్న ఫోటో నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలో బీవీ సుబ్బారెడ్డి కన్వెన్షన్ హాల్ నందు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ గౌడ్ పదవి విరమణ చేయుచున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. అనంతరం వెల్దుర్తి సమీపంలో ఉన్న అమెజాన్ రిసార్ట్ నందు శ్రీ పల్లె శివ శంకర్ రెడ్డి డిఎఫ్ఓ గారి పదవి విరమణ చేయుచున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రరావు ఒక మిసైల్. కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేశారు. మోడీ పీఎం అయ్యాక కూడా ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఏంది అని ట్రోల్ చేశారు. కానీ రామచంద్రరావు ఒక మిసైల్ అని బండి సంజయ్ అన్నారు. చాలా మంది ట్రోల్ చేస్తుంటారన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఒక మిసైల్ అన్న రామచంద్రరావు గారు ఒక మిసైల్. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎస్ఏఎం భాష, ఎస్టీ సెల్ సెక్రటరీగా సి వెంకటస్వామి మరియు ఎస్సీ సెల్ సెక్రటరీగా వి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు. ఆమెకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల చెక్కును అందించారు. తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె, చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను, తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. డాక్టర్ల కష్టం ఎంతో ఉంటుంది, ప్రజల మన్ననలు తక్కువగా ఉంటున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్లకు ఎంతో శ్రమ ఉంటుందని కొందరు ప్రజలు గ్రహించలేకపోతున్నారని, రోగుల ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను కొందరు ప్రజలు దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని బీతాండ్రపాడు గ్రామ పరిధిలో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. The kindness, fortitude, forbearance, patience, and benediction, benevolence, benignity, what not everything. Establish a good rapport, keep a smile, infectious smile on your face, attract the patients and deliver them treatment, whatever it is, with all said and done.
But one thing is there, that is the aspect of finance. Suppose you have given a beautiful, very with a lot of hard working, with a lot of tiresomeness, you gave treatment to the patient. But at the time of paying, somehow the patient feels, oh, he is charged extra. Very expensive doctor. Simply a comment. So, we can't expect much gratitude from the patient. Because when the question of money is involved, gratitude goes for a toss. And at the same time, if you give free treatment, suppose, for how many you can give? Such a vast country of 1.4 billion population with so much of diversity. So, you are really caught in a conflict and contradiction sometimes. Again they write, they ask you, do you have insurance? For a small petty problem, you can't get money from the insurance also. So it's very difficult. But if you join some dental college as a professor, then the students nowadays, they have lost interest somehow. Just they are interested in pursuing the professional course, but most of the students, somehow they have become diffident, indifferent, nonchalant, and reluctant to learn. I don't know what is the reason. Maybe they are looking at the senior doctors who are struggling hard, who are running from pillar to post every day, morning, going and again camps, whatnot. And I can say, the busiest doctor is the most miserable person. He leads the most miserable way in life. Nobody bothers about him. He doesn't care about himself. He doesn't bother about his health. And at the end of the day, he can never become Adani, Ambani, Tata, Birla. And ultimately he will die here with a heart attack or some other problem. So that's why the slogan, somebody I don't know who has formulated who has given the slogan for this Doctor's Day of this year, it's really very much practical and applicable. That is, behind the mask, who heals the healers? Who looks after these fellows who are working tirelessly with so much of hard work? Because recently I have seen in a social media post where two doctors performed surgery for 14 hours relentlessly, inexorably, and they are just sleeping on the floor, tired, in the operation theatre itself. And so much of uncertainty will be there in our profession, because we have to give prescription, we have to give injection. While you are administering an injection, suddenly one fellow falls off. We don't know whether that fellow is really, because some people will faint with the vasovagal syncope, some people might have developed even a reaction. Because every drug, సిగాచి కంపెనీ నుండి తెలంగాణ ప్రభుత్వం పైసలు తిన్నది. శిథిలాల కింద మా వాళ్ళ శవాలు ఉన్నాయి. కంపెనీ వాళ్ళు వాటిని బయటకు తీయడం లేదు. ప్రభుత్వం పైసలు తీసుకొని కంపెనీని ఏం అనడం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా వాళ్ళను కోల్పోయాం. రేవంత్ రెడ్డి వరస్ట్ సీఎం. కేసీఆర్ ఉన్నప్పుడు కంపెనీలో అన్ని చెకింగ్స్ జరిగేవి. తెలంగాణ సీఎం ముర్దాబాద్, తెలంగాణ పోలీస్ ముర్దాబాద్ అంటూ ఆవేదన తెలిపిన సిగాచి కార్మికులు. तुम्हारा तेलंगाना सीएम को बुलाओ। लौड़ की गया इधर का आदमी कितना मर गया, क्या कर गया, क्या दिया दे दिया, क्या दे दिया, कितना दिखा रहा है, आदमी कितना मर गया, कितना चल गया, क्या दे दिया है, रात को क्या क्या दे दिया, बजे तक मैं पूछ रहा हूँ क्या दे दिया हो तेलंगाना। कितना पैसा पहले केसीआर था, अच्छा था, जब से साला ये सीएम आया है मालूम तो है
मैं बोल रहा हूँ केसीआर के बाद ये सीएम जब से आया है है ये सारा कभी भी आदमी का पर्सन नहीं दुखता है। मैं बोल रहा हूँ मेरा कंपनी में बहुत आदमी अभी भी मर चुका है। अभी भी तुम कंपनी में हमारा ढूंढ लिया, मेरा आदमी अभी तक नहीं मिला अभी तक आदमी नहीं मिला हमारा, अभी तक आदमी हमारा ये नहीं मिला, अभी तक एक आदमी अभी तक नहीं मिल रहा है, अभी तक नहीं मिला। हर जगह हर कंपनी ढूंढ लिया, कंपनी रात भर हम लोग रात भर कंपनी क्या इधर हम लोग क्या आदमी के लिए क्या बोल रहा है। ये सीएम है, तेलंगाना का सीएम है, लौड़े है, तेलंगाना का सीएम है ना, लौड़े है, बोला मेरे को। आदमी सब गया, तेलंगाना का सीएम है, ये आदमी सब कहाँ गया। अपना स्टेट में चलो, अपना सीएम को दिखाएगा, अपना स्टेट में चलो, अपना सीएम अगर सामने तुम्हारे सामने खड़ा नहीं होगा तो मेरे को बोलो, मैं जान दे देगा तुम लोग के सामने। तुम्हारा सीएम है, तेलंगाना का सीएम है, कुछ नहीं, कोई भी प्रशासन आया उठाना साले को बामू को उठाना मार कंपनी में मान गया भी आएगा तो साला तुम्हारा सीएम यही देखता है। देखो अपना अपना लाभ को। केसीआर संस्था अभी तक लाभ नहीं दिया हमारा, अभी तक नहीं लाभ नहीं दिया हमारा, कहाँ गया हमारा लाभ। ये साला कहाँ गया, से नाका साला आया, नाका वो नाका साला मार गया साला नाका तो प्रशासन लगा हुआ है, प्रशासन नहीं मिला तो तुम लोग दफना दिया आदमी को, किसी मिट्टी में दे दिया आप लोग, तब कहाँ गया और आदमी झुट्टों का सेफ्टी लगाए, सेफ्टी लगाएगा तो उसको भी टांग तोड़ देंगे आप। हमारा आदमी अभी तक नहीं मिला, अभी तक आदमी हमारा नहीं। సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడంపై పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి నేడు మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓర్వకల్లు కల్లూరు మండలాలు కల్లూరు అర్బన్ 16వ వార్డు ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులకు ఈ సమావేశం నిర్వహించి గ్రామ పాలనలో అర్బన్ వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే చరితారెడ్డి తెలిపారు. నా తండ్రి గారే నాకు స్ఫూర్తి, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తాను. విజయ హాస్పిటల్ అధినేత స్వర్గీయ రామకృష్ణారెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, వారి స్ఫూర్తితో పేదలకు వైద్య సహాయం అందిస్తానని విజయ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ విజయ కృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత సీనియర్ వైద్యులు విజయ కృష్ణారెడ్డిని కలిసి శాల్వా కప్పి పూలబొకే అందించారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలతతో మాట్లాడారు. థ్యాంక్ యూ. మా వీధి ప్రజలకి ఇంకా మీ సేవలు మాకు అందాలని మేము కోరుకుంటున్నాము సార్. ఎందుకంటే మా వీధిలో అంతా నిరుపేద కుటుంబాలు సార్, వారికి మీ సేవలు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రోజా వీధి మహిళ నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రోజా వీధి నుంచి రోజా మహిళా సంఘం అధ్యక్షురాలు సుమలత గారి ఆధ్వర్యంలో రోజా నివాసులతో పాటు వచ్చి నన్ను అభినందించినందుకు చాలా ధన్యవాదాలు. వైద్యం నారాయణ హరి అని భావిస్తారు అది ప్రజలు. అదే చందంగా
నేను కూడా మీకు నాకు చేతనైన సహాయం తప్పకుండా వైద్య రూపంలో నేను చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ హాస్పిటల్ విజయ హాస్పిటల్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి మా తండ్రి గారి స్ఫూర్తితో మొదలుపెట్టి మాకు ఇదే వారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము. ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ డేస్ ఒకటే కాకుండా ఎప్పుడైనా సరే రోజా మహిళా సంఘం వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను. ముందుగా డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు కర్నూలు నగరం నందు 48వ వార్డు వీధి ప్రజలందరము విజయ హాస్పిటల్ విజయ కృష్ణారెడ్డి సార్ గారికి మేము చాలా కప్పు పూలబొకే ఇచ్చి అభినందనలు తెలియజేశాము డాక్టర్స్ డే సందర్భంగా. ఎందుకంటే సార్లో సేవా గుణం అనేది చాలా ఉంది. ఇలాంటి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వారు ముందుకొచ్చి మా వీధి ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కర్నూలు నగరంలో ఇలాంటి సేవా భావం దృక్పథం ఉన్న వాళ్ళు అందరూ ముందుకొచ్చి పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సౌమ్యుడిని కావచ్చు, మెత్తటోడిని కావచ్చు, యుద్ధం అంటే కత్తి తీసుకొని రెడీ ఉంటా అని కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సౌమ్యుడు కావచ్చు, మెత్తటోడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధంకి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట. కత్తి పొడవను కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్డులు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాను మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు వేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వనని నిరసన తెలిపిన రైతులు. నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ అనే రైతు జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం తన భూమి ఇవ్వనని మార్కెట్లో ఒక గుంటకు 10 లక్షలు ఉండగా అధికారులు కేవలం 63,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించిన రైతు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 1వ వార్డు ముస్తాపురంలో ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడాది కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రతి గడప గడపకు వెళ్లి వివరిస్తున్న మంత్రి ఆనం ప్రజల నుంచి వినతులు స్వీకరణ, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న మంత్రి ఆనం ప్రజల నుంచి వచ్చే స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏమన్నా సమస్యలు ఉంటే కనుక్కోమన్నాడు. ఏమన్నా ఉన్నాయా? సమస్యలు లేవు కానీ మహిళల భద్రత కోసం శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 అత్యవసర సమయాల్లో కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించేలా శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్లపై పాఠశాలలు, కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థినులకు, మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.